పెండింగ్ బిల్లులు చెల్లించలేదని ఓ వ్యక్తి ఏకంగా ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశాడు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం భీల్యానాయక్ తండాలో పాఠశాలలు ప్రారంభమైన మరునాడే స్కూలు గదులకు తాళం వేయడం చర్చనీయాంశమైంది. బడికి వచ్చిన విద్యార్థులు బయటే ఉండాల్సి వచ్చింది. అభివృద్ధిలో భాగంగా తరగతి గదులు నిర్మించి 3 ఏళ్లు గడిచినా నిధులు విడుదల కాలేదని కాంట్రాక్టర్ శ్రేణు ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు మనబడిలో భాగంగా 17 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడితే ఇప్పటివరకు కేవలం 7 లక్షలు మాత్రమే చెల్లించారని మండిపడ్డారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్ శ్రేణు కోరారు. నాకు బిల్లులు రాకుండా ఇబ్బంది పడుతున్నాను. ఈ బిల్లుల కోసము బయట నుండి వడ్డీలు తీసుకొచ్చి దానికే నెలకు ఒక 36,000 ఈఎంఐ కట్టలేకపోతున్నాను. కావున ఈ బిల్లులు ఇయని విడల నేను ఈరోజు మన భీల్యానాయక్ తండా ప్రైమరీ స్కూల్కి తాళం వేయడం జరిగింది. ఈ మన ఊరు మనబడి డబ్బులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాను.